ముద్రగడ పద్మనాభం గారు ప్రముఖ వైసీపీ నాయకుడు, కాపు జాతి ఉద్ధారకుడని చెప్పుకునే నాయకుడు. ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా విచిత్రంగా చిన్నపిల్లోడు చేష్టలాగా మాట్లాడాడు. ఈయన తనకు తాను చాలా గొప్పగా చెప్పుకుంటూ, గొప్ప నాయకుడిగా గర్వపడుతూ, అహంకారంతో విర్రవీగుతూ ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఎమ్మెల్యేలను రిజర్వేషన్ అడిగే హక్కు నీకు ఎవరిచ్చారు పవన్ అంటాడు. ఆయనకి ఏమైనా సహాయం చేశావా అంటాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? రిజర్వేషన్ల గురించి, రాష్ట్ర సమస్యల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సర్వ హక్కులు ఉంటాయి. ముఖ్యమంత్రినే ఆయన అనేక సమస్యల మీద నిలదీస్తుంటే ఎమ్మెల్యేని నువ్వు అడగడం ఏంటంటావేంటి? నీ అవగాహన రాహిత్యమా, లేదంటే అహంకార ధోరణియా? అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నావు. మీరు అలాగే నాయకత్వం వహించారా ఏంటిది? ఇది ఎంత సబ్స్టాండర్డ్గా మాట్లాడారో మీకు అర్థమవుతుందా? ముద్రగడ గారు, మీరు చాలా చెప్పుకుంటారు మీరు ఎంత నీచ భాష వాడారో మీకు అర్థమవుతుందా? గంజాయి ఈ రాష్ట్రంలో ఎలాగ విలయతాండం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గంజాయిలో ఏ రకంగా ఉంది అని మాట్లాడితే, బ్లేడ్ బ్యాచీలు ఎలా స్వైర విహారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు నొప్పి ఎందుకు వచ్చింది? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎందుకు తడుకుంటున్నావు? ఏమైనా బుద్ధి ఉందా? వాటికి సమాధానం చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం వహించావా? ఈ పిచ్చి ప్రేలాపన, పనికి మాలిన ప్రేలాపనలను మానుకుంటే మంచిది. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టావు ఏంటిది? చిన్నపిల్లోడు నయమయ్యా నీకంటే. నువ్వు పెద్ద మంత్రిని చేశాను, ఎంపీని చేశాను, ఎమ్మెల్యేని అన్నిసార్లు చేశాను, బీరవాళ్ళు పడుగుతావు, పెద్ద జమీందారి కొడుకునని చెప్తావు. సింగిల్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది ఇక్కడ భారతదేశంలో. నీకు కనీసం పరిజ్ఞానం లేదు. నీకు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పోటీ చేస్తున్నావు? చిల్లర 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 వాగుడు. చట్టము, రాజ్యాంగం చదువుకోవయ్యా, లేదంటే పంపిస్తాం మీకు రాజ్యాంగం, చదువుకో. అంతేగాని తెల్ల చొక్కా వేసుకొని వైసీపీలో చేరి ఆ బానిస కుక్కలాగా మాట్లాడతానంటే మాత్రం సహించేది లేదు. జాగ్రత్త. ఇంతవరకు చాలా మర్యాద ఇచ్చాం మీకు. ఏంటి పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు పద్మనాభ ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటావా? మంచిది, మార్చుకో, ఈరోజే మార్చుకో. ఇక ఈ రోజు నుంచి మిమ్మల్ని ముద్రగడ పద్మనాభరెడ్డి అని పిలుస్తాం. ఎందుకంటే అలా పిలిస్తే నీ తనువు పులకరించిపోతుంది కదా. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను కాపునాడు ఉద్యమాన్ని నడిపించడం వెనక ద్వారపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాకు ఆర్థిక సహాయం చేశాడని గొప్పగా చెప్పుకున్నారు. మీకు మొదటి నుంచి కూడా రెడ్ల పాలేరుగా ఉండడం అలవాటు అయిపోయింది. చాలా విషయాలు మీ గురించి నాకు తెలుసు. గతంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ఒక గవర్నర్గా ఉంటూ ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి మీ పేరు సూచిస్తే తమరు చేసిన నిర్వాహకం ఏమిటండి? నా పేరు వద్దండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే బాగుంటుంది అని స్వామి భక్తిని ప్రదర్శించిన వ్యక్తి ఓ ముద్రగడ. నీ గురించి తెలియంది కాదు. సో నువ్వు ఎప్పుడో మార్చుకోవాల్సింది పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి. బాగుంది, పులకించు. పవన్ కళ్యాణ్ గారికి నీకు కంపారిజన్ ఏంటండి? ఆయన రెల్లి కులం ఎంత అవమానాలు పడుతుందో సమాజానికి అని వాళ్ళలో న్యూన్యతాభావాన్ని తగ్గించి వాళ్ళలో
మోటివేషన్ తీసుకురావడానికి నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని ఒక సామాజిక దృక్పథంతో, ఒక సామాజిక స్పృహ బాధ్యతతో ఆయనంటే, తమరేమంటున్నారండి, పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభరెడ్డి అని అంటున్నారు. వా 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 వా, ఏమి క్యారెక్టర్ అండి, ఏమి ఆలోచన విధానము. నోరుంది కదా అని ఓట్లు అడిగితే తన్ని తరిమేస్తారు. ఈ భాష తగ్గించుకోండి. మీరు పదాలతో అంటారు, మేము చేతలతో చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓర్పుకి కూడా కొంత సహనం ఉంటుంది. మీరు ఎవరిని మెప్పించడానికి ఈ భాష మాట్లాడుతున్నారు? మీ మాస్టర్ని మెప్పించడానికా? మీరు జనసేన పార్టీలోకి రావడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. మీరు ఇలాంటి రెడ్ల పాలేరనే తెలుసు మాకు. పార్టీ దగ్గర సమాచారం ఉంది. పెద్ద కాపు నాయకుడు అని చెప్పుకుంటారు. మీ కాపు ఉద్యమం మీరు నిర్మించారా? 93లో రిజర్వేషన్ పోరాటాన్ని మీరు ఎలా హైజాక్ చేశారు? నాకు తెలుసు. ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక ఉద్యమాలు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ముద్రగడ గారు ఆ రోజు నల్లా సూర్యచంద్రరావు గారు చేసిన ఉద్యమాన్ని హైజాక్ చేశారు. నల్లా సూర్యచంద్రరావు, ఎస్జి రామారావు అడ్వకేట్, నిమ్మకాయల వీరరాఘవనాయుడు వీళ్ళందరూ చేసినటువంటి ఉద్యమాన్ని హైజాక్ చేసి తరువాత ప్రభుత్వం దగ్గర లాలూచీ పడి ఉద్యమాన్ని నీరుగార్చావు 93లో. మళ్ళీ కాపు గర్జనను పిలిపించావు. కాపు గర్జన పిలిపించాక కాపు జాతిలో ఉన్నటువంటి ఎమోషన్ని నువ్వు ఎన్కాష్ చేసుకొని తునిలో జరిగిన ఘటన ఏమిటండి? ఒక ఉద్యమ నిర్మాణం ఎలా చేయాలో మీకు తెలుసా? ఉద్యమాన్ని ఎలా నడపాలో తెలుసా మీకు? ఉద్యమం అంతా కూడా మీ ఇంట్లోనే సాగుతుంది. అది మీ తాలూకా ఉద్యమ స్ఫూర్తి. మీరు, మీ సతీమణి, మీ పిల్లలు, మీ కోడలు, మీ మనవరాలు, మీ ఇంట్లోనే ఉద్యమం. ఇది మీరు ఈ సమాజానికి, కాపు జాతికి చేసింది. గొప్పగా చెప్పుకుంటారేంటి? నాశనం చేశారు కాపు జాతిని. ఈరోజు ఏ కాపు జాతి కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు నాయకుడుగా. పణం పెట్టేశారు. సిగ్గుండాలండి మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారికి మీరు 1,000 చూపిస్తే 4,000 మీకు వస్తుంది. జీవో నెంబర్ 30లో ఎన్ని కులాలు ఇచ్చారు? 13 కులాలు ఇచ్చారు ఆ రోజు. ఆ జీవో ఇచ్చారనే మీరు ఉద్యమాన్ని ఆపేశారు. ఆ 13 కులాల్లో కాపు కులం తప్ప మిగతా అందరి కులాలకి బీసీ బెనిఫిట్స్ కానీ బీసీ కులాలుగా పరిగణింపబడ్డాయి. ఈ రోజుకి కాపు జాతి సఫర్ అవుతుంది. మీకు మరి ఇది వినపడలేదా, కనబడలేదా? ఎట్టి పరిస్థితుల్లో నేను కాపులు రిజర్వేషన్ ఇవ్వనన్న జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు కాపు జాతికి చేస్తున్నారా? ఏ కాపులు అమాయకులా, పిచ్చోలా మిమ్మల్ని నమ్మడానికి? మీరు ఓడిస్తారా? ఓడించే శక్తి ఉందా మీకు పవన్ కళ్యాణ్ గారిని? అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీరు పెద్ద నాయకుడిగా అయ్యి అక్కడ మార్కులు వస్తాయనా? తాడేపల్లి ప్యాలెస్లో చీప్ ట్రిక్స్ మానండి. ముద్రగడ గారు, చీప్ ట్రిక్స్ మానండి. కాపు ఉద్యమాన్ని అణచివేసే చంద్రబాబుతో అంటగాగుతారా? సిగ్గులేదా అని చాలా మాట్లాడారు. అసలు కాపు ఉద్యమాన్ని అణచివేసిందే మీరు. ఆ రోజు లక్షలాది మంది రాష్ట్రమంతా నిన్ను నమ్మి అక్కడ వస్తే ఒక క్షణం మాట్లాడి దిగిపోయి పదండి రోడ్డు మీదకి వెళ్ళిపోదామని చెప్పి పంపించిన ఒక అసమర్థ నాయకుడు ముద్రగడ పద్మనాభం. అసమర్థుడు, ఉద్యమ స్ఫూర్తి లేని నాయకుడు. నీలాంటి వల్లే 90 కాలం నుంచి ఈ 2024 కాలం వరకు ఆ సామాజిక వర్గం సఫర్ అవుతుంది, బాధపడుతుంది. నాశనం చేసిన వ్యక్తి మీరు. పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు బాగుండాలనే ఉద్దేశంతో కులాలను కలిపే ఆలోచన విధానము అని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పెట్టినటువంటి పార్టీ ఇది. మీకు సిద్ధాంతాలు ఏమి అర్థం కావు, భావజాలాలు అర్థం కావు, అసలు మీకు ఏమీ అర్థం కాదు. మీకు అర్థమైందంతా ఏంటంటే మీ అహంకారం, మీ గొప్పతనం, నేను చాలా గొప్పవాడినని భావన. ఈ ఒక్కటే మీకు అర్థమవుతుంది తప్ప మీకు ఇంకేం అర్థం కాదు. దయచేసి నేను మరొకసారి చెప్తున్నాను, విమర్శలు మానండి.
మీరు వైసీపీలోకి వెళ్ళారు, జనసేనలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరికి రావాలని కండిషన్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడా మీ దగ్గరికి? మీరే వెళ్ళి మెడకాయ వంచి కండువా వేసుకున్నారు. చూడలేదా ఈ రాష్ట్ర ప్రజలు? అంటే మీకున్న అసూయ, మీకున్న రాగద్వేషం, మీకున్నటువంటి ఇంకోటి తెల్ల చొక్కా వేస్తే చూడలేవు. కాపు జాతికి అందరికీ తెలుసు మీ గురించి. పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారన్నటువంటి అసూయ, ఆయన తిరుగులేని నాయకుడిగా రూపాంతరం చెందుతున్నాడన్నటువంటి బాధ వెరసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ స్పాన్సరర్ ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర మార్కులు సంపాదించుకోవడానికి మీరు ఈ అవాకులు చవాకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. దయచేసి మీ బానిస బుద్ధి మానండి. బానిస బుద్ధి మాని ఇప్పుడే తక్షణమే మీరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా నామం మార్చుకోండి. దానికి పేపర్ ప్రకటన కూడా ఇచ్చుకుంటే మంచిది, అందరికీ తెలుస్తుంది. పద్మనాభ రెడ్డి అయిపోయారన్న విషయం కాపు జాతి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యావత్ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు మీరు ఒక ఈనాడులో ప్రకటన ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మీరు ఇంకా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మేము మాట్లాడతాం. కాబట్టి సంయమనం పాటించుకోండి, బుద్ధితో మెలగండి. ఆ పార్టీలోకి వెళ్ళిన వెంటనే ఆ సంస్కృతిని మీకు వంటబట్టేసి మాట్లాడడం తగ్గించుకోండి. మరొక్కసారి హితవు పలుకుతున్నాను, రిజల్ట్ వచ్చే వరకు మీరు ఆగకండి. ఇప్పుడే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మీ నామకరణాన్ని మార్చుకుంటే మంచిదని మీకు నేను హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ.